బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు ప్రొఫెసర్ సత్యనారాయణమూర్తి గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుజీ. నమస్కారం మా విజిత. గురుజీ, ఆత్మ పరమాత్మ అందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్పుకోవాలంటే జీవుడు దేవుడు, వీళ్ళిద్దరి మధ్య సంబంధం ఉండాలి. అది ఒక ఆధ్యాత్మికమైన సంబంధము. దానికి మనం ఆ స్వామిని చేరుకోవడం కోసం ఒక మంచి మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఇద్దరికి మధ్య ఖచ్చితంగా ఒక అనుసంధానం అనేది ప్రతినిత్యము ఉండాలి అని చెప్పి అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. అసలు ఎందుకు ఉండాలి? ఉండటం వల్ల వచ్చే ఫలితం ఏంటి? వండర్ఫుల్ క్వశ్చన్ అమ్మా. ఇక్కడ ఆత్మ ఎవరో కాదు, పరమాత్మ నుంచి వచ్చిందే ఆత్మ. జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారు మనకేం చెప్పారు? జీవుడు వేరు, దేవుడు వేరు కాదు, జీవుడే దేవుడు, అందువలన అదే అద్వైతం అన్నారు. అది ఆయన జగద్గురువు కాబట్టి ప్రపంచం అంతా కూడా అంగీకరించాల్సిందే. ఇకపోతే అది మోక్షం యొక్క మార్గం చెప్పారు. అద్వైతం, జీవుడు తనను తాను తెలుసుకున్నాడు అనుకో, నేనే దేవుణ్ణి అని తెలుసుకుంటే మోక్షం వచ్చేసినట్టే. అవన్నీ చేయడం కోసమే ఈ పూజలు పునస్కారాలు ఇవన్నీ. రామానుజాచార్యుల వారు కూడా అదే చెప్తారు. ఏమంటారంటే ఏం కావాలా? సరెండరెన్స్, భక్తి ప్రధానం. సరెండరెన్స్ అవ్వాలి జీవుడు దేవుడికి. తర్వాత భక్తి బాగా ఉండాలి, దేవుణ్ణి ప్రేమించాలి. ఇది చేసినప్పుడు మోక్ష మార్గం, మోక్షం వస్తుందన్నారు. ఈ అద్వైతాన్నే, కొంచెం గ్రౌండ్ స్టేట్లో ఉన్న అద్వైతాన్నే ఆయన సాగదీసి ఎక్సైటెడ్ స్టేట్లో విశిష్టాద్వైతంగా చెప్పారు. అంటే అన్ని మార్గాలు చెప్పేది మోక్షంకి మార్గాలన్నమాట. అసలు మోక్షం అంటే ఏంటో మనకు అర్థం కాదు కదా. మోక్షం అంటే చచ్చిపోయిన తర్వాత ఇంకా జన్మ ఉండదని ఇలా అని చెప్తూ ఉంటారు. కాబట్టి అసలు ఫస్ట్ బాగా అర్థమయ్యేలాగా మనం చెప్దాం. ఇప్పుడు ఆత్మ అంటే ఒక సెల్ ఫోన్, మనం జీవుడు అంటే ఒక సెల్ ఫోన్ అనుకుందాం. ఈ సెల్ ఫోన్లో మనము అన్నీ ఇన్స్టాల్ చేసుకుంటాం, వైఫై పెట్టుకుంటాం, ఇన్స్టాల్ చేసుకుంటాం, అన్నీ బాగుంది. విశ్వం, ప్రపంచమంతా బయట అమెరికాలో ఏం జరుగుతుంది, స్టార్స్లో బయట శాటిలైట్స్లో ఏం జరుగుతుంది, చంద్రగ్రహణం దగ్గరికి వెళ్ళిన సునీత విలియమ్స్ వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది, ఇలా మొత్తం విశ్వంలో జరిగేటటువంటి జ్ఞానం ఉంది. అదంతా ఈ వైఫై కనెక్ట్ చేసి గూగుల్కి మనం కొట్టినప్పుడు ఆటోమేటిక్గా ఎక్కడో విశ్వంలో చంద్రమండలంలో జరిగేటటువంటి విషయాలు, అమెరికాలో జరుగుతున్నటువంటి వీడియోలు, లైవ్ షోస్ అన్నీ మనం ఇక్కడ ఫోన్లో చూడగలుగుతున్నామా లేదా? అంటే మన దగ్గరికి వచ్చేస్తుంది. అంటే అర్థం ఏమిటంటే మన జీవుడిని మనము, మన ఆత్మని తీసుకెళ్ళి పరమాత్మతో అనుసంధానం చేయాలి, అంటే లింక్ చేయాలి. ఆ అనుసంధానం చేసినప్పుడు ఏమవుతుంది? పరమాత్మ దగ్గర ఉన్నటువంటి విజ్ఞానం అంతా మన దగ్గరకు వచ్చేస్తుంది. అప్పుడు స్టెప్ బై స్టెప్, స్టేజ్ బై స్టేజ్ మనం ఏది కొడితే అది వస్తుంది. గూగుల్ అమెరికాలో ఏం జరుగుతుంది, రైట్, ఇది వచ్చేసింది మ్యాటర్. వాషింగ్టన్లో ఏం జరుగుతుంది, వచ్చేసింది. అలాగా మనం ఏది అడిగితే అది వచ్చేస్తూ ఉంటుంది. మన నిజ జీవితాల్లో మనం చూసుకున్నప్పుడు ఇప్పుడు ఒక వ్యక్తి ఉంటారు, కరెక్ట్గా ఇంకొక 5 నిమిషాల్లో వాళ్ళకి ఏదన్నా ప్రమాదం జరగబోతుంది అనుకోండి, వీళ్ళు హెచ్చరిస్తారు. వాళ్ళకి ఫోన్ చేయడమో, లేకపోతే మెసేజ్ పెట్టడమో, లేకపోతే ఏదో చేస్తే, అరే 5 నిమిషాల్లో జరగబోయేది ఆగిపోయింది, మేము ఇలాగ యాక్సిడెంట్ అవ్వబోయింది అని అంటారు. మా ఇంట్లోనే మా అమ్మగారు వాళ్ళందరూ కూడా నార్త్ ఇండియా రైల్వే వాళ్ళంతా కూడా మొత్తము టూర్, నార్త్ ఇండియన్ టూర్ వెళ్ళారట. వెళ్ళినప్పుడు ఏం జరిగింది, వాళ్ళు వెంకటేశ్వర స్వామి భక్తులు కాబట్టి ఒక బ్రిడ్జ్ అది కన్స్ట్రక్షన్ ఆగిపోయింది, ఇక కట్ అయ్యి ఉంది, ఇంకా డెడ్ ఎండ్ రోడ్. అది బ్రిడ్జ్ ఇంకా అక్కడతో ఆగిపోయింది, డెడ్ ఎండ్ రోడ్, కింద పడిపోవడమే. ఈ కారు వాడు అక్కడ ఏవో డైరెక్షన్స్ పెడతారు, చీకట్లో వాడికి కనబడలేదు, డైరెక్ట్ వచ్చేసింది. నిత్యం పూజ చేయడం వల్ల ఏమైంది, వాళ్ళకి ఎవరికో ఒక అతనికి, అందులో ఉన్న అతనికి సరిగ్గా చూడు అని ఏదో డ్రైవర్కి అండమో, లేకపోతే ఏదో ఉందని అండమో ఏదో జరిగిందంట. వెంటనే అక్కడ డ్రైవర్ అలర్ట్ అయ్యి చూసుకున్నట్లయితే కింద పడిపోను. అలాగే చాలా సందర్భాలలో మనము నిద్రపోతూ డ్రైవ్ చేసే వాళ్ళని చూసావా? బోయినపల్లిలో మా స్నేహితుడు ఉన్నాడు, వాళ్ళు పాలు అమ్ముతారనమాట. స్కూటర్ మీద వెళ్తూ వెళ్తూ పాలు అమ్ముతూనే నిద్రపోతూ ఉంటాడు, తోలుతూ ఉంటాడు. అలాగా చాలా సంవత్సరాలు అయింది.
ఒక రోజున చనిపోయాడు అనుకో యాక్సిడెంట్ అయ్యి. అయ్యో. వాళ్ళ అన్న గోల్డ్ మ్యాన్ అని పిలుస్తాను నేను. ఎందుకంటే గోల్డ్ అంతా ఎక్కువ వేసుకుంటాడు అనమాట వాళ్ళ అన్నయ్య. కార్ డ్రైవ్ చేస్తుంటే మేము వెనకాల కూర్చున్నాం. ఆయన పక్కన నేను కూర్చున్నాను, వెనకాల వాళ్ళ మేనల్లుడు వాళ్ళు కూర్చున్నారు. కూర్చొని వెళ్తుంటే ఇలా గట్టు మీద డ్రైవ్ చేస్తూ నిద్రపోయాడు కారులో. నిద్రపోతే అది ఇంకా కొంచెంలో కిందకి పడిపోబోయాను అనమాట, కిందకి దిగిపోబోను. వాళ్ళ మేనల్లుడికి తెలుసుకోండి హై అన్నాడు. అనగానే వెంటనే అలర్ట్ అయ్యి మామూలుగా ఇచ్చేసాడు. ముందు కూర్చున్న మీరు మాత్రం తెలుసుకోలేదు. మీరు నిద్రపోయారా? మనం కుంభకర్ణుడికి కుంభకర్ణుడికి అంటే ఎక్కువ అన్న అంటే మళ్ళీ రావణాసురుడు అనుకుంటాం మనం, రావణ పార్టీ కదా. నిద్రలో కుంభకర్ణుడి కంటే ఎక్కువ. సరే, అప్పుడు ఈ విధంగా ఇప్పుడు నువ్వు కూడా నీకు జరిగిన అనుభవాలు ఏమన్నా ఉంటే చెప్పాలి. ఏం లేవు. ఇప్పుడు ఎవరన్నా వ్యక్తిని కలవాలనుకున్నారనుకోండి, మనం ఏం చేస్తామంటే ఆ వ్యక్తి గురించి మనం ఫోన్ చేయాలనుకున్నప్పుడు ఆ వ్యక్తే మనకు ఫోన్ చేస్తారు. దీన్నే టెలిపతి అంటారు. కొన్నిసార్లు మనం తలుచుకున్నప్పుడే వాళ్ళు రావటము, వాళ్ళు కాల్ చేయటము, ఇలాంటి ప్రతి ఒక్కరికి ఎక్స్‌పీరియన్స్ అవుతూ ఉంటుంది. అదే అంటే ఎందువలన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి తెలిసో తెలియకో వాళ్ళకి వచ్చిన విధానంలో దేవుడికి పూజ చేస్తూ ఉంటారు కదా. చాలా మంది ఏం చేస్తుంటారు, వ్రతాలు చేస్తూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు. చేసినప్పుడు అందుకే పెద్దవాళ్ళ గురువులు ఏం చెప్తారంటే, జగద్గురు అయిన ఆదిశంకరాచార్యులు కానీ వివేకానందుడు కానీ మనస్సుని లగ్నం చేయమంటారు. మనస్సుని ఆత్మని లగ్నం చేయమంటారు. పరమాత్మ మీదే మనం అనుసంధానం చేసి పరమాత్మ మీదే దృష్టి పెట్టినప్పుడు ఇతర విషయాలు వెళ్లకుండా అప్పుడు ఆటోమేటిక్గా ఆ ఆత్మ పరమాత్మతో అనుసంధానం అయిపోయి మనకేమవుతుంది, మనకి వెంటనే పరమాత్మ నుంచి సిగ్నల్స్ వస్తాయి. అంటే చాలామంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడు ఒక పని అవ్వాలి ఎవరికైనా. ఆ పని అవ్వాలని అనుకున్నప్పుడు దేవుడా నాకు ఈ పని చేసి పెట్టు అని అడుగుతాం. చేసి పెట్టి అంటే మిరాకులస్గా ఆ పనులు ఎలా అవుతాయంటే అక్కడికి సంబంధించి ఒక వ్యక్తి రావడము, ఆ నాలెడ్జ్ తెలిసిన వ్యక్తి రావడము, వాళ్ళే ఫిలప్ చేయడము, వాళ్ళే తీసుకెళ్ళి ఇప్పించడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా 100% ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సింది ఏంటంటే మెడిటేషన్ ప్రాసెస్ అనండి, లేకపోతే పూజలు అనండి, లేకపోతే తపస్సులు అనండి, హోమాలు అనండి, అది చేసేది అందరూ చేస్తున్నారు కానీ ఫుల్ రిజల్ట్స్ తీసుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే యాంత్రికంగా మెకానికల్గా చేస్తున్నారు అందరూ కూర్చొని. మనం లలితా సహస్రం చదువుతున్నాం, మైండ్ ఎక్కడో ఉంటుంది. అట్లా కాదు, మనము మైండ్ని సబ్టిల్ మైండ్, ఆ మైండ్ని ఇప్పుడు గోపాలుడు అని కృష్ణుడిని ఎందుకంటాడు, నిజంగా కృష్ణుడేమో ఆవులు కాసుకునేవాడు కాదు, ఆవులు కాసేవాడు అనుకుంటున్నాం ఏంటి. జగన్నాథుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ. ఆవులంటే మనం, ఆ ఆవులు ఒక చోట ఉండవు, అటు ఇటు తిరిగేసి ఇక్కడ మెయ్యవే తల్లి అంటే అందుకని అవి ఇంకొక పొలంలోకి పరిగెడతాయి. అందుకనే మెడలో వాటికి ఒక రాడ్ కడతారు వాళ్ళకి. అది కడుతుంటే అది తినకుండా అదేం చేస్తుంది, అక్కడక్కడే తిరుగుతూ దాని కాళ్ళకి అడ్డేసుకొని అదే పడిపోతూ ఉంటుంది. అంటే గోపాలుడు అంటే అర్థం ఏమిటంటే గోవులను పాలించేవాడంటే, గోవు అంటే మన మనస్సులు పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. దాన్ని ఆలోచించకుండా దాన్ని కరెక్ట్గా పాలిస్తూ ఒక రూట్లో పెడుతూ వాటికి మనకు మోక్షాన్ని ఇచ్చేటటువంటి వాడు, మనల్ని ఉద్ధరించేవాడు. అందువల్లనే గోపాలుడు మనల్ని ఉద్ధరించేవాడు. ఆ విధంగా పరమాత్మని మనము అనుసంధానం చేసుకోవడం ప్రాక్టీస్ చేయాలి. దీనికి ఏ గురువులు అవసరం లేదు. దీనికి మళ్ళీ ట్రైనింగ్ సెంటర్స్కి, కోచింగ్ సెంటర్స్కి వెళ్ళి 80,000 ఇచ్చి ఆన్లైన్ కోచింగ్, లైవ్ కోచింగ్ ఇలాగా వచ్చి మెడిటేషన్ ఇవన్నీ నేర్పిస్తూ ఉంటారు. ఏం అవసరం లేదు. ఇట్స్ ఎ సింపుల్. మనం కూడా పరమాత్మలో పార్ట్ అండ్ పార్టిసిపల్, ఒక భాగం. కాబట్టి పరమాత్మలో ఉన్న అన్ని లక్షణాలు మనలో ఉన్నాయి. అందువల్లనే ఎప్పుడు కూడా మనము సింపుల్ ప్రాక్టీస్ ఏంటంటే ఆదిశంకరాచార్యులు వారు, స్వామి వివేకానందుడు, అసలు స్వామి వివేకానందుడు సంఘటన చెప్పారంటే స్టన్ అయిపోతావు. ఆయన దగ్గర డబ్బులు లేవు, ₹1 అంటే రూపాయి లేదు. రూపాయి లేకపోతే నేను అమెరికా వెళ్ళి ఏమైనా సరే హిందూ మత సభల్లో నేను చెప్పాలి, భారతదేశం యొక్క హిందూ ధర్మం గురించి నేను చెప్పాలి, భారతదేశ ధర్మం గురించి చెప్పాలి అని కంకణం కట్టుకున్నాడు. కానీ జేబులో రూపాయి లేదు. ఏం చేయాలో అర్థం కాల. ఎవరిని అడగడానికి అభిమానం పాపం ఆయనకి. ఆయన నా సంకల్ప బలంతో రాక్ మెమోరియల్ కన్యాకుమారిలో ఇప్పుడు స్వామి వివేకానంద మెమోరియల్ కట్టారు, ఆయన స్టాచ్యూ కట్టారు. అక్కడ ఏం చేస్తాడు, ఆ కొండపై నుంచి చూస్తాడు అమెరికాకి ఎంత దూరం ఉంది సముద్రం, చూస్తున్నాడు. నేను అవసరమైతే సముద్రాన్ని ఈదేస్తాను అనేసి వజ్ర సంకల్పం అనమాట. సంకల్పంతో కూర్చొని ధ్యానంలోకి వెళ్ళిపోయాడు, అనుసంధానం చేసుకున్నాడు. ఆయన సాక్షాత్ పరమశివుడు అవతారం స్వామి వివేకానందుడు. చిన్నప్పుడు అల్లరి చేస్తే వాళ్ళ అమ్మ వాళ్ళు ఏం చేసేవారంటే, అరే ఒక చెంబుడు నీళ్ళు తీసుకొచ్చేయండి రా అని చెప్పేసి చెంబుడు నీళ్ళు వేసేగానే శివోహం అనగానే ఆయన మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేవాడు.
అల్లరి తగ్గించేవాడు. అంటే సాక్షాత్ పరమేశ్వరుని యొక్క అవతారమే స్వామి వివేకానందుడు. రామకృష్ణ పరమహంస ఠాకూర్ అంటాం, అంటే విష్ణువు యొక్క అవతారం. ఠాకూర్ అని దేవుణ్ణి అంటాం అనమాట బెంగాల్లో. కాబట్టి వీళ్ళని మామూలు మానవ మాత్రలుగా చూడకూడదు. అట్లాంటి వజ్ర సంకల్పంతో ఉన్నటువంటి స్వామి వివేకానందుడు ఒక మానవ శరీరం ధరించాడు కాబట్టి ఆ రాక్ మెమోరియల్ దగ్గర కూర్చొని అనుసంధానం చేశాడు. 7 రోజులమ్మా తిండి తిప్పలు లేవు, ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. ఇలా ఇప్పుడు నేను కొండ మీద కూర్చొని ఇలా ధ్యానంలోకి వెళ్ళిపోయాను అనుకో, ఒక రోజు చూస్తారు, ఏంటి మధ్యాహ్నం కూడా చేసేస్తున్నాడు వీడు ఎవడీడు నామాలు పెట్టుకొని, మళ్ళీ సాయంత్రం చూస్తాడు. రేపు కూడా ఉన్నాను అనుకో, అక్కడ 2 రోజులు చేసేస్తే జనం ఎలాగైతే వచ్చి చూస్తూ ఉంటారో వింతగా, అక్కడున్నటువంటి జనమంతా కూడా వివేకానందుడు ఎవరో ఒక అతనంట వచ్చి అక్కడ కొండ మీద తపస్సు చేస్తున్నాడు అంటే ఈ విషయం అలా 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 మైసూర్, అప్పుడు మీడియా లేని రోజులు, మైసూర్ మహారాజ్ చేతికి వెళ్ళింది, చెవిలో పడింది. అతను వచ్చి మొత్తం ఆయన వెళ్ళడానికి రావడానికి కూడా ఆయనకి ఏర్పాట్లు చేసేసాడు. అంటే అనుసంధానం చేస్తే అలా జరిగిపోద్ది. నెక్స్ట్ ఆయనకి స్వామి వివేకానందుడికి ఆ సభల్లోకి ఎలాగా అవకాశం వచ్చింది, అనుసంధానం చేశాడు. మళ్ళీ లైబ్రరీలో వెళ్ళి, ఆయన లైబ్రరీ అని ఉంటాడు, ఈయన ఏం చేస్తాడంటే రోజు ఒక బుక్ చదువుకొని, ఎవరన్నా మనం ఒక బుక్ తీసుకెళ్ళామంటే వారం రోజులు టైం ఇస్తారు, ఎక్స్టెన్షన్ చేసుకుంటాం ఇంకొక కాలేజీల్లో యూనివర్సిటీల్లో. ఈయన ఏం చేస్తాడు, కాలేజ్ చదివే రోజుల్లో ఒక బుక్ తీసుకెళ్ళి మర్నాడికి తీసుకొచ్చి ఇచ్చేస్తాడు. ఎంత బుక్, పెద్ద పెద్ద వేదాంతులు, ఫిలాసఫర్స్, ఫిలాంథ్రపిస్టులు, వాళ్ళకి అర్థం కాదు. ఆ లైబ్రరీయన్ కూడా స్కాలర్, ప్రొఫెసరే ఉంటాడు అందులో. ఆయన్ని ఏమిటి నువ్వు చదివేశావా, తీసుకొచ్చి ఇచ్చేసావా అని అడుగుతాడు. చదివేశానంటే, అంటే అబద్ధాలు ఆడుతున్నాడా వీడు, రోజు సిన్సియర్గా చదువుతాడు అని అడుగుదామని, టెస్ట్ చేద్దామని అక్కడక్కడ ఇవన్నీ అడుగుతాడు. మొత్తం బుక్ మొత్తం చెప్పేస్తాడు. అప్పుడు అంటాడు అనమాట ఆయన, ఏమంటాడు, హియర్ ఇస్ ద పర్సన్, మనందరం ఏం చేస్తామో, మనందరం పుస్తకాలు చదువుతాం, హియర్ ఇస్ ద పర్సన్ హూ రీడ్స్ లైబ్రరీస్ చదివేస్తాడు ఈయన అని చెప్పి, హియర్ ఇస్ ద లెర్న్డ్ పర్సన్ అని చెప్పి ఆయన అమెరికా సభలకు వెళుతున్నప్పుడు ఈయన ఒక లెటర్ రాసిస్తాడు. మామూలుగా ఇక్కడ నేను ఒక చదువుకున్న వాళ్ళకే చదువుకున్నటువంటి వ్యక్తిని నేను మీకు పంపిస్తున్నానంటే, అక్కడ చికాగో మహాసభల్లో స్వామి వివేకానందుడికి అవకాశం రాలా. అప్పుడు కూడా మొత్తం అంతా ప్రోగ్రామ్ అంతా ప్లాన్ అయిపోయి లేకపోతే అప్పుడు ఈ లెటర్ని ప్రొడ్యూస్ చేశాడు అక్కడ. అప్పుడు కేవలము 3 minutes కోసం అని చెప్పేసి ఆయనకి ఇచ్చారు. ఇదంతా ఎలా జరిగింది, వజ్ర సంకల్పం. చాలు ఆయనకు అవకాశం వచ్చింది. ఆయనకు అవకాశం ఇవ్వగానే ఆయన డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికన్ సిటీ అని అన్నాడు. అది మామూలుగా వినడానికి ఈ కాలంలో మామూలుగా ఉంది. ఆ కాలంలో ఎవరు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని అనేవారు కాదు, జెంటిల్మెన్ లేడీస్ అని అనేవారు. అది ఒక వింతగా ఉండడము. స్వామి వివేకానందుడి విజృంభణ చూసి ఆయన ఈ రోజున హిందూ ధర్మం అంటే ఏంటో ప్రపంచ దేశాల్లో చెప్పినటువంటి గొప్ప స్థాయికి స్వామి వివేకానంద ఎలా తీసుకెళ్ళగలిగాడంటే ఆత్మని పరమాత్మని అనుసంధానం చేయడం ద్వారా. అలాగే పరమహంస యోగానందుల వారు ఈయన చికాగోలో చేస్తే ఆయన కాలిఫోర్నియాలో చేస్తాడు. ఆయన కూడా వెళ్ళి హిందూ ధర్మ సభల్లో కాలిఫోర్నియాలో వెస్ట్ని ఈస్ట్ని బ్లెండ్ చేసి చెప్తాడు. కాబట్టి ప్రతి జీవి కూడా, మనందరం కూడా ఈ యొక్క ఆత్మని పరమాత్మని అనుసంధానం చేయడం ద్వారా అన్ని విషయాలు తెలిసిపోతాయి. దాన్నే తెలియక చాలామంది టెలిపతి అంటారు, లేదా కర్ణపిశాచ చెవిలో చెప్తుందంటారు, ఇలా ఏదేదో అంటారనమాట. సాధన లేకపోతే దేవుడు మాకు ఆధ్యాత్మిక పరిణతి ప్రగతి వచ్చిందంటారు. ఏది భాష ఏదైనా, పేరు ఏదైనా, మనం నిరంతరము ప్రాక్టీస్ చేస్తే ఆత్మను పరమాత్మతో అన్ని విశ్వంలో ఉన్నటువంటి జ్ఞానమంతా మనకు వచ్చేస్తాయి. ఏ పని అడ్డు ఉండదన్నమాట, అన్నీ సకాలంలో అయిపోతూ ఉంటాయి. ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.